ఈ శివాలయము. ఈ పూజారి ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి గత 10 ఏళ్ళుగా శివుడికి అన్ని రకాల ఆరాధనలు, అభిషేకాలుతో వైభవంగా చూసుకుంటా ఉన్నాడు. అయితే ఈ కార్తీక మాసంలో 3వ వారం, 2వ వారం అతను లేడు. వాళ్ళ భార్య ఏదో సంథింగ్ అనారోగ్య సమస్యల వల్ల రాలేకపోయినాడు. కానీ జనం మాత్రం పూజారి ఉంటేనే వస్తారంట. ఒక్కరు కూడా ఈరోజు రాలా. 4వ వారము. ఈరోజు శివుడు ఎలా ఉండాలా, ప్రతి శివాలయంలో ఎట్టుంటాడు, ఇక్కడ మాత్రం పాపము శివుడికి దీపం పెట్టే వాళ్ళే లేరు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి దీని గురించి ఎప్పుడో చెప్పినాడు. నన్ను కాదున నీకు పరివారం ఏది అని. అంటే భక్తుడు ఉంటేనే శివుడికి పరివారం కానీ పూజలు కానీ అన్నీ సకలము సమకూర్చి, మంత్రాలు కూడా చదవకుండా తన పూజారి చేత చదువుతూ 10 రూపాయలు 20 రూపాయలు కావాలంటే పళ్ళెంలో వేస్తూ దర్శనం టికెట్లు కొని, అక్కడైతే జనాలు కుప్పలు కుప్పలుగా ఉంటారు స్వామి. కుట్టుకొని చేస్తారు, గుంపుల్లో పోతారు, క్యూలో పోతారు. ఇక్కడ ఖాళీగా ఒక అతను ఉన్నాడు కదా శివయ్య, అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే అన్నీ క్లీన్ చేసుకోవాలా, అక్కడ బాగుండదు. అక్కడ చదవడానికి మంత్రాలు లేవు, పూజారి లేడు. ఇది శివయ్య, మనిషి తీరంటే ఇంతే. నువ్వు చాగంటే చెప్పు, ఎవరైనా చెప్పు, మనిషి తీరే అంత. నన్ను కాదని నీకు పరివారం ఏది అని సీతారామ శాస్త్రి ఎప్పుడో చెప్పినాడు వీళ్ళ గురించి.